జగన్ వైపు ఎవరైతే ఉందాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ఒక మాట అన్నారు, వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి. సో దాన్ని చెప్పాల్సిన బాధ్యత నాయకులకు ఉంది. ప్రజల వైపు నుంచి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే అసలు వాళ్ళు గమనించుకుంటున్నారా ఈ రాజకీయ ముసుగులో జరిగే ఈ నేర వ్యవహారాలు వీటన్నిటిని అసలు నేరస్తులను అర్థమవుతుందా వాళ్ళకి? చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. బాబు గారు నిన్న మీటింగ్ పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. ఆయన ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండాలని, రాష్ట్రం యొక్క అభివృద్ధిని బాగుని కాంక్షించేటువంటి వ్యక్తిగా చెప్పాడు. ఇదే విషయాన్ని రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు పనికిరారట, ఎమ్మెల్యేలు తప్పులు చేశారటని ఇంకా దానికి చాలా పెద్దగా కథలు అల్లి చెప్పేటువంటి విషయం ఉంది. అయినా కూడా బాబు గారు అవన్నీ కూడా పట్టించుకోకుండా ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళందరూ ప్రజల్లోకి వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం. నేను ఒక విషయం చెప్తాను, ఒక అడుగు దాటి మీరు అన్నదానికంటే అడుగు దాటి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి రాజకీయం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి రాజకీయం. ఆయన బయటున్న అరాచకంతో రాజకీయాలు చేస్తాడు, అధికారంలోకి వచ్చిన అరాచకంతో రాజకీయాలు చేస్తాడు. నేను అంటున్నా రెండు మాటలు. ఆయన రాజకీయం కోసం తండ్రి మరణాన్ని, రాజకీయ అధికారంలోకి రావటానికి బాబాయ్ మరణాన్ని క్రూరంగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క అరాచకాన్ని సృష్టించాడు. నేను ఎంటున్నాను రేపొద్దున, ఇందాక మీరు విజువల్స్ వేస్తుంటే చూసాం. నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు సత్యమూర్తి గారు లాంటి వాళ్ళకు బాగా తెలుసు, ఎప్పుడో చిన్నప్పుడు బీహార్లో అట్లా కత్తులు పట్టుకొని తిరిగేవాళ్ళంట, తుపాకులు పట్టుకొని తిరిగేవాళ్ళంట అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ లో యువత మళ్ళీ చూడండి, వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, 6 అడుగులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు, కత్తులు పట్టుకొని డాన్స్ చేస్తా ఉన్నారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి రఫా నరికేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ నరికేసే దానిని ఇతను ఏం చెప్తాడంటే రఫా నరికేస్తా ఉన్నారు. తప్పేందప్పా, తప్పేంది? మంచిదే కదా, ప్రజాస్వామ్యంలో అది మాట్లాడకూడదు, మంచిదేగా. ఆ మాట అన్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఇది లేదా అంటే ప్రజాస్వామ్యాన్ని ఆయన ఎక్కడ చూపిస్తున్నాడు చూడండి. ప్రజాస్వామ్యంలో ఆ మాత్రం మాట్లాడుకునే స్వేచ్ఛ లేదా? ఇదేం ప్రజాస్వామ్యం అప్ప అన్న. నేను అంటున్నా, ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మంది ప్రజలు ఉంటే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఒక 4 ఉన్నా సరే వీళ్ళందరూ కూడా మన ప్రజలండి. పార్టీల సంగతి పక్కన పడి ఏ పార్టీలోనైనా ఎవడైనా ఉండొచ్చు. నేను ఒకటి చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండేటువంటి వాళ్ళు మీ భవిష్యత్తు ఏందో చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది కూడా అదే. మీరు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే 1 గంజాయి పాలవుతారు, 2 కేసులు పాలవుతారు, 3 మీ జీవితాలు నాశనం అవుతాయి, మీ కుటుంబాలు రోడ్డు పడతాయి, మీ ఇంట్లో హత్యలు, అత్యాచారాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా ఈ విధంగా ఉండాలని మేము కోరుకోవట్లా. ప్రజల దగ్గరికి వెళ్ళండి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో ఉద్దేశం అదే. ఎవరిని సమర్థించాడు? ఒక ఈవీఎంలు పగలగొట్టినటువంటి వాడిని ఏమయ్యా ఆయన ఓడిపోతాడు అనుకున్నాడు, ఈవీఎంలు పగలగొడితే తప్పేందని ఒక నాయకుడు మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఫైల్ తగలబెట్టిన ఒక నాయకుడిని ఏమయ్యా ఆయన కేసులు వస్తాయేమో, శిక్ష పడతాయేమోనని భయపడి 4 ఫైళ్లు తగలబెట్టాడు, తప్పేందంటాడు. అక్కడ తప్పే ఉందంటాడు. హత్యల కేసులో ఉన్న వాళ్ళనేమో చిన్నపిల్లాడు అంటాడు, పాపం అంటాడు. డైరెక్ట్ గా చంపినటువంటి వాడిని అటు పిల్లాడు చంపేశాడు, వాడికి ఏం తెలుసు అంటాడు. గంజాయి మత్తులో పౌరుల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళేదో గంజాయి కోసం దానికోసం చిన్నపిల్లలు తప్పు చేస్తే వాళ్ళని రోడ్డు మీద దండిస్తారా అంటారు. దండించింది ఆ రోజు మేము కూడా సమర్థించలేదు. పౌరులకి ఒక భరోసా కల్పించాలంటే పోలీసులు తీసుకున్న చిన్న చర్య. నేను మళ్ళీ పక్కకి వెళ్లకుండా నేను ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అంట ఏ కార్యకర్త అయినా ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మి ఉండాలి? ఇది ఒకటి ప్రశ్న వేసుకోండి. మీకు దండం పెట్టి చెబుతున్నా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అమ్ముతున్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి మీరు ఏ పార్టీలోకైనా వెళ్ళండి, మా పార్టీలోకి రమ్మని కాదు, మీరు ఏ పార్టీలోకైనా వెళ్ళండి, ఎక్కడన్నా తిరగండి, ఏ పనైనా చేసుకోండి, ఎట్లయినా బ్రతకండి. ఎందుకంటే తల్లి, చెల్లి, తండ్రి, బాబాయ్ పోయిన తర్వాత ఆయన రాజకీయాలు చేయాలనుకుంటే మీ జీవితాలతోటే రాజకీయాలు చేస్తాడు. మిమ్మల్ని హత్యలకి ప్రేరేపిస్తాడు. చెడ్డ అలవాట్లకి మీరు లోనయ్యేటట్టుగా, బానిసలయ్యేటట్టుగా జగన్ చేస్తాడు.
ఆ పద్ధతిలో జగన్ రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి భయం కూడా అదే. మీరు వెళ్ళండి ముందు, రైట్. మనం ఏం చేయగలిగాం. ఇప్పుడు నేను మన డిబేట్ చూస్తూనే నేను కొన్ని కామెంట్స్ చూసా, పని కట్టుకొని ఉన్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ కూడా దీంట్లో కామెంట్ పెడతలా, జనసేన వాళ్ళు అక్కడ కూడా కామెంట్ పెడతలా. ఏమయ్యా మీరు ఏం పోటుకోవాలని, మీరు ఏం విరగదీస్తారని, లేకపోతే మీరు అమరావతిని ఏం చేశారని, లేకపోతే జనం దగ్గరికి ఎక్కడ ఏం చేశారని వెళ్తారని మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు మాణిక్యరావు గారు, మా అందరికీ ఒక వెర్రీ ఏంటంటే ఇవాళ ఒక పాజిటివ్ అప్రోచ్, పాజిటివ్ పాలిటిక్స్కి లేదు, నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్ అప్రోచ్కే ఈ స్పందన. నేను చూస్తాను కొన్ని, ఈ మధ్య అలవాట్లేదు కానీ కామెంట్స్ చూస్తుంటే చంపితే తప్పేంటని మొన్న నాకు యువకుడు. నాకు ఆందోళన కలుగుతుంది. నాకు ఎలాంటి ఆందోళన నేనండి, అందరూ మన వాళ్ళు అందరూ ఉన్నారు చాలా మంది. 5 ఏళ్ల పాటు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏం జరిగిందో తెలియని పరిస్థితి అండి గతంలో. రైట్. ఎవడు ఏం చేస్తాడో తెలియని పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుకుంటా ముందుకెళ్తా ఉంటే అక్కడెక్కడ జరుగుతున్నాయి, జరగట్లేదు. అట్లా ఎందుకు జరుగుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి అట్లా ప్రేరేపిస్తున్నాడు. గంజాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తప్పేందనంటే వాళ్ళు ఏం చేస్తారు, రేపటి నుంచి మాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి వాళ్ళు తప్పు చేస్తారు కదా. కత్తులు పట్టుకొని తిరుగుతా ఉంటే వాళ్ళు చేసే తప్పే ఉంది, వాళ్ళు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు, తప్పే ఉందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒకటి చచ్చిపోతే బెట్టింగులు కాసి చచ్చిపోతే వాడి దగ్గరికి వెళ్ళి ఒక దేశ ద్రోహుడు లాంటి నాయకుడు లాగా వాడు విగ్రహాన్ని పెడతా ఉంటే బెట్టింగులు కాసి చెడిపోరా. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించేదే నిజమైన రాజకీయం.